జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు తీగలు తగలడంతో 9 మందికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు తీగలు తగలడంతో 9 మందికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్, చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అండ్ ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారి పరిస్థితి ఎట్లా ఉంది? 9 మంది ఉన్నారు. 9 మందిలో 2 మార్గ మధ్యంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే గణపతి విగ్రహాల తయారీ కేంద్రము ఒక ప్రాంతం నుంచి మరో పక్కన ఉన్నటువంటి షెడ్డుకు తరలిస్తున్నటువంటి క్రమంలో హైటెన్షన్ వైర్ 11 kV విద్యుత్ వైర్లు తగిలినట్టు సమాచారం క్రేన్ కు. దీంతో అందులో వర్క్ చేస్తున్నటువంటి 9 మందిలో ఓనర్ తో సహా మరొక అందులో పనిచేసే కార్మికుడు 2 అయితే స్పాట్ లోనే మృతి చెందారు. మొత్తంగా మరొక 7 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారు ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి కొద్దిమందిని తరలించగా మెరుగైన వైద్యం కోసము ప్రైవేట్ ఆసుపత్రికి కూడా కొద్దిమందిని తరలించారు. మరి ఇంకా దాదాపు అంటే ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఇప్పుడు గణపతి సీజన్ రానున్న నేపథ్యంలో ముందస్తుగానే విగ్రహాలు తయారు చేస్తుంటారు. అయితే తయారు చేసినట్టు విగ్రహాలను ఆ పక్కనే ఉన్నటువంటి మరొక షెడ్డుకు భారీ విగ్రహాలు కావడంతో క్రేన్ సహాయంతో తరలిస్తున్నారు. అయితే ఆ డ్రైవర్ ఎవరైతే జేసీబీ క్రేన్ ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి విద్యుత్ వైర్లు చూడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నాకు అర్థమవుతుంది. మొత్తంగా అందులో పనిచేస్తున్నటువంటి 9 మంది అయితే తీవ్ర గాయాలు పాల్గొగా 2 అయితే మృతి చెందారు. ఓనర్ తో సహా మరొక కార్మికుడు 2 అయితే మృతి చెందినట్టు ఇప్పటి వరకు సమాచారం ఉంటుంది. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం మనకు తెలియాల్సింది. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మొత్తంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది ఎవరైతే హాస్పిటలైజ్డ్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అండ్ ఈ ప్రమాదానికి గల కారణాలు చూసుకుంటే అక్కడ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి గణపతిని వేరే షెడ్కి మార్చేటువంటి అంశంలో అనుకోకుండా ఎవరైతే క్రేన్ ఆపరేటర్ ఉన్నారో ఆయన విద్యుత్ తీగల్ని చూసుకోకుండా దాన్ని తీయడం మూలాను ఇలాంటి ఒక ప్రమాదం జరిగిందనేటువంటి తెలిసిన పరిస్థితి.